చూస్తున్నాం. అకస్మాత్తుగా మాజీ మంత్రి జోగి రమేష్ జైలు మార్పుతో టెన్షన్ నెలకొంది. జోగి రమేష్ జోగి రామును నెల్లూరు జైలుకు తరలించారు. ఇక అకస్మాత్తుగా మాజీ మంత్రి జోగి రమేష్ జైలు మార్పుతో టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. జోగి రమేష్ జోగి రామును నెల్లూరు జైలుకు తరలించారు. జైలు మార్పుతో టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ రామును విజయవాడ జైలు నుంచి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. జైలు మార్పుతో టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి యాకూబ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. యాకూబ్. ఎస్ బ్రహ్మణి, నిన్న జోగి రమేష్ ని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత విచారించడం, అనంతరం వైద్య పరీక్షల కోసం వెళ్ళడం, తర్వాత కోర్టు జడ్జి ముందు అర్ధరాత్రి జడ్జి ముందు ప్రవేశపెట్టారు. అయితే 10 రోజులు రిమాండ్ అయితే వేసిన పరిస్థితి. ఆ తర్వాత విజయవాడలోని సబ్ జైలుకు జోగి రమేష్ ని తీసుకువెళ్ళడం జరిగింది. అయితే పూర్తిగా ఈ నెల 13వ తారీఖు వరకు సబ్ జైల్లోనే ఉంటారు అనుకునే నేపథ్యంలో ఈ రోజు నెల్లూరు జైలుకి సుమారుగా 4 గంటల సమయంలో నెల్లూరు జైలుకి తరలించారు. అయితే దీనికి సంబంధించిన కుటుంబ సభ్యులకి ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో కుటుంబ సభ్యులు కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి. అయితే నిన్న ఈ కేసుకు సంబంధించి పూర్తిగా ఇప్పటికే కొంత కీలకమైన పరిణామాలు చోటు చేసుకుని అని కూడా చెప్పుకోవచ్చు. జనార్దన్ తో పాటు జనార్దన్ సంబంధించిన ఇంకో వ్యక్తి మురళీకృష్ణ, అదేవిధంగా ఈ డబ్బుల లావాదేవీలు జరిగాయి అనేది కూడా కోణంలో ఈ ఎఫ్ఐఆర్ నమోదైందని కూడా తెలుస్తుంది. ఈ పరిస్థితిలో సుమారుగా 30 లక్షలు సుమారుగా జోగి రాము తీసుకున్నట్టుగా కూడా పూర్తిగా ఈ విచారణలో ఇప్పటికే నిర్ధారణ అయినట్టుగా ఇప్పుడు ఈ కేసు నడుస్తున్న సమయంలో ఎఫ్ఐఆర్ అయితే జడ్జి ముందు పెట్టారు. అయితే ఇది పక్కన పెడితే ఈ రోజు జరిగిన పరిణామాలు అయితే ఈ రోజు మధ్యాహ్నం అనంతరం జోగి రమేష్ తో పాటు జోగి రాముని నెల్లూరు తీసుకెళ్లడం, అదేవిధంగా ఇది కోర్టు దృష్టిలో లేకుండా ఏ విధంగా తీసుకెళ్లారు అనేది కూడా కుటుంబ సభ్యులైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే అదేవిధంగా వాళ్ళ ప్రాణాలకు హాని ఉంది అని కూడా కుటుంబ సభ్యులైతే చెప్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు రేపు న్యాయవాదులతో మాట్లాడి తదుపరి చర్యలు చేపడతాము, దీనికి సంబంధించి కోర్టులో మరో పిటిషన్ వేస్తామని కూడా కుటుంబ సభ్యులైతే చెప్తున్న పరిస్థితి. రైట్ యాకూబ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఒక పక్కన చెప్పండి కాదు భక్తులందరూ కూడా పెడుతున్నారు చూశారు. ఒక పక్కన తుఫాన్ వచ్చి రైతన్నలు ఏ విధంగా అన్ని కూడా పోయి ఆత్మనాదాలు పెడుతున్న పరిస్థితి మనకు ఎంతగా ప్రాధాన్యపడి వేడుకున్నా సరే చంద్రబాబు నాయుడు కరుణించలేదు. చంద్రబాబు నాయుడికి కుటుంబం ఉంది. చంద్రబాబు నాయుడు ఈ రోజు చేసే దుర్మార్గమైన